నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిని ముంచెత్తిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన డజన్ల కొద్ది వాహనాలు. తలసేమియా బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరం. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపు. శంషాబాద్ బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు. 650 ఎకరాల భూమి వివాదం. గ్రామాల్లో భారీ పోలీస్ బందోబస్తు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కర్నూలు జిల్లాలో దస్తావేజ్ లేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం. ఎస్ఐఆర్ విజయవంతానికి రాజకీయ పార్టీల సహకారం కీలకం. రాష్ట్ర ఎల్కోటల్ రోల్ అబ్జర్వ్ హరిచందన దాసరి. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ వంటి ఫైటర్ అంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ జైల్లో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ పులివెందులకు చెందిన ఓ బార్బర్తో తనకు ఎదురైన సంఘటనను ప్రస్తావించారు. పోరాట స్ఫూర్తి ఉన్న నాయకులు ప్రజల మనసులో నిలిచిపోతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మెడ మీద కత్తి అంటే నాకు సంఘటన గుర్తొచ్చింది. దాన్ని ముందు చెప్తా. సరిగ్గా నవంబర్ 29, 2009 కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి నిరాహార దీక్ష కూర్చున్న రోజు. ఆ రోజు మేమందరం కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్ నుంచి బయలుదేరి కేసీఆర్ గారు సిద్దిపేట పోవాలి. అక్కడ అమరణ దీక్ష కూర్చోవాలి. అది ఆ రోజు ప్రోగ్రాం. సరిగ్గా కరీంనగర్ లో బయలుదేరి అలగనూరు వచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు, చుట్టుముట్టినారు. ఆయన తీసుకొని మమ్మల్ని అందరినీ వెనకాల ఆపేసి వెళ్ళిపోయినారు. మేము కూడా వెనకాల ఆగిన మా మానేరు అవతల ఆపింది మమ్మల్ని. ఆపితే కూడా మేము దిగి దాని మీద పరిగెత్తుకుంటూ మేమందరం కూడా బ్రిడ్జ్ క్రాస్ చేసి అక్కడికి వచ్చేసరికి లిఫ్ట్ చేసేసినారు సార్ని. జయశంకర్ సార్ని వదిలేసినారు ఆ లుల్లిలో. నేను జయశంకర్ గారిని గట్టిగా పట్టుకొని నా కారులో ఎక్కించుకొని ఇక పోలీస్ కార్లు ఎట్టుపోతున్నాయి, మేము కూడా అదే వెనకాల ఫాలో అవ్వకుంటూ పోతున్నాం. పోతుంటే మేము కాకతీయ యూనివర్సిటీ చేరుకోగానే అక్కడ మరి ధర్నా జరుగుతూనే ఉంది, రాస్తారోకో జరుగుతుంది. నేను పోయి విద్యార్థులతో కూర్చున్నా. జయశంకర్ సార్ని మీరు ఇంటికి పోండి సార్, మీరు ఇక్కడ ఎందుకని సార్ని ఇంటికి పంపించిన. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. తీసుకుపోయి ఆల్రెడీ తీసుకుపోతున్నారు. తీసుకొని పోతుంటే ఆ వ్యాన్లో ఉన్నాం అందరం. వ్యాన్లో తీసుకొని పోతున్నారు. హన్మకొండ చౌరస్తా రాగానే ఆడ సిగ్నల్ పడ్డదో ఏమో పడ్డది, బండి ఆగింది. ట్రాఫిక్ వచ్చింది ఏదో టైం. అందరం దుంకినాం. దుంకి ఆయనతో జయశంకర్ సార్ ఇంట్లో పోయి కూర్చున్నాం. మళ్ళా కొంటకు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకొని పారిపోయినందుకు నేను మళ్ళీ అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. ఓకే, అరెస్ట్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు. తీసుకుపోయి మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించారు. ఇది సరిగ్గా నవంబర్ 29 రోజు వరంగల్ జైల్లో ఆ రోజు రాత్రి అంతా అక్కడే గడిపినాం. పాపం జైలర్ గారు మంచోడు. ఆయన జైలరు అక్కడ ఉండే సిబ్బంది అంతా చాలా సానుభూతితో ఉన్నారు. తెలంగాణ రావాలి కదా సార్, తప్పేమున్నది సార్. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చూసుకొని సార్ మీరు సెల్లో ఎందుకు పంటారు, మీరు హాస్పిటల్ పండుకోండి అన్నాడు. సరే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పండుకుంటే, జైల్లో ఉన్నాం ఏం చేస్తాం, ఎక్కడంటే అక్కడ పడుకున్నాం. తెల్లారు లేపిండ్రు 6 గంటలకు. ఛాయ్ తాగుతారా అన్నారు. ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ తాగినా. గడ్డం చేసుకుంటారా అన్నారు. ఏం పని పాడైతుంది జైల్లో. సరే మీ ఇష్టం, ఏం చేయమంటే అది చేస్తాను అని అక్కడ బయట తీసుకుపోయిన కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి గడ్డం చేస్తుండ్రు. ఒక ఆయన పిలిచిండు, ఒక సోదరుని పిలిచిండు, బార్బర్ను. ఆయన వచ్చిండు, గడ్డం చేస్తాను. ఇది ఎట్లాంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలైంది సరిగ్గా. కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. తెలంగాణ కావాలని, తెలంగాణలో వద్దని ఇంకో చోట అట్లాంటి పరిస్థితున్న నేపథ్యం అది. ఆ గడ్డం గీస్తా ఉన్నాడు ఆయన. ఆ సోదరుడు గడ్డం గీస్తున్నాడు. ఏదో ముచ్చట పెట్టాలి కదా. గడ్డం గీస్తున్నప్పుడు ఏం ముచ్చట లేకుండా ఎట్లుంటది. సరే గడ్డం గీస్తుంటే ఏ ఊరు తమ్ముడు అన్నా. కరెక్ట్ కత్తి ఇక్కడ ఉంది. పులివెందుల సార్ అన్నాడు. ఇక ముచ్చట బంద్. ఆడికి ఏం మాట్లాడతావు ఇంకా. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలైంది. మనం తెలంగాణలో లొల్లిపెట్టి మనమేమో ఆగమాగం చేస్తాన్నాం. ఆ సోదరుడు పులివెందుల ఏదో మర్డర్ కేసులు అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడు. కత్తి ఇక్కడ ఉంది. ఇంకేం మాట్లాడతాం. వామ్మో ఇదట ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా ఆయన నవ్వి లేదు సార్ నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టమే,
కానీ కేసీఆర్ గారు అంటే ఇష్టం, నాకు ఫైటర్లు ఇష్టం సార్. ఫైటర్ ఎవరైనా సరే, ఏదైనా సరే కొట్లాడేటోళ్ళు అంటే ఇష్టం సార్ అని చెప్పి చాలా మర్యాదగా. సో ఇప్పుడు నారు గారు చెప్పగానే నాకు వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను. శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఉన్నప్పటికీ తమను భూముల్లోకి వెళ్లనివ్వడం లేదని పేర్కొన్నారు. భూములు కోల్పోతే కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని, జీవనాధారం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఏడుస్తున్నావు? అవును, మళ్ళా ఏడవకుంటే ఏముంది సార్? ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి? పిల్లలు ఏం చేసుకొని బతుకుతారు, మేమేం చేసుకొని బతకాలి? అన్యాయంగా వచ్చి గుంజుకొని మరి ఇట్లా వస్తున్నామని ఒక మాట చెప్పకుండా. నిన్న ఊర్లోనే ఉన్నావా? ఎవరు నువ్వు? ఊళ్ళున్నా తండకోయినా. ఎట్లా పోలీసులు ఓనియకుంటే రింగ్ రోడ్ పొట్టి పోయినాం. రింగ్ రోడ్ పట్టి పోయి మళ్ళా అట్లా పోయి ఆ తండకు దగ్గర గోడ మీదకెళ్ళి దుంకిపోయినాం. మేమేమన్నా దొంగతనం చేసినామా? వాళ్ళదేమన్నా దోసుకొచ్చినామా? వాళ్ళ ఇండాల్లో దొంగలు పడ్డామా? మాకు వచ్చిన కష్టమేముంది సార్? అట్లా పోయి అట్లా గోడ మీదకి వెళ్ళి మా భూములకు మేమే దొంగతనం అయినామా? మా పిల్లలు ఎట్లా బతకాలి? అది ఇయ్యాలది కాదు, పిరియలు గడిచినాయి. అత్త ముసలిగా అయింది. మేము ముసలిగా అవుతున్నాం. ఇన్ని రోజుల కబ్జా, 80 ఏళ్ళ కబ్జా అది. 80 ఏళ్ళ నుంచి ఎవరు రాలే మీ దగ్గరికి? ఎవరు రాలే మా దగ్గరికి. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఈయన వచ్చిన తర్వాతనే ఎందుకు మిమ్మల్ని? మరి ఎందుకో మరి ఆయనకు మా బాదురుగూడమే దొరికిందంట, ఏ ఊరు దొరకలేదంట. బాదురుగూడెం దొరికి బాదురుగూడెం వచ్చిండు ఆయన. వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వార్తలు రాస్తారు, మీ పట్టా భూమి కాదు మీరు కబ్జా. పట్ట మాది, పట్టుంది, అది పట్టున్నది గాని లేదా అని అట్లా అవ్వదని చెప్తున్నాడు ఆయన. ఇస్తలేరు, కాగితాలు ఇస్తలేరు. అది భూమి అయినప్పుడు కూడా మా పేర్లు కలెక్టర్ దాక్కున్నాయి. ఆయన కూడా ఏం వింటలేరు. ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఏ పంట వేసారు మీరు? మీరు ఎవరికి దోసిన పంట అది. పూల చెట్లు పెట్టుకురు, దూళ్ళు ఉన్నోళ్ళు సొప్పాలుకుర్రు, గడ్డి పెట్టుకురు. పోనిస్తలేరు. పాలు విండుకరా అని ఓనియలే, నీళ్ళు దాపుతాం అంటే ఓనియలేదు. ఆడోళ్ళనేమో గుంజి అది ఎక్కిస్తారు డిసిము. ఏం దొంగతనం చేసినాం సార్? మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం. మాకు అడ్డమైంది, రోళ్లు కొట్టి ఆడగొట్టి ఈడగొట్టి వాళ్ళ నెత్తలు చెయ్యి పెట్టి మేము బతకలే. మేము కష్టం చేసుకొని బతికినాం. దేవుడు రెక్కలు ఇచ్చిండు. పెద్దలు సంపాదించిన భూమి అందులో కష్టం చేసుకొని బతికినాం. మేము ఎవరినేం ముంచలే. ఆడవిల్లలు ఉండ్రు, ఆడవిల్లల పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? అలా పురుళ్ళు పుణ్యాలు అలా అన్ని ఎట్లా అవుతాయి? ఆ పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? ఇట్లా చేస్తే అద్రగానం చేస్తే ఊరి మీద. ఇప్పుడు ఆ భూమి పోతే మీ పరిస్థితి ఏందమ్మా? పరిస్థితి ఏంటి? మందు డబ్బాలు తెచ్చుకొని తాగేదే ఉంది. ఏం పరిస్థితి లేదు మాకు. మందు డబ్బాలు తెచ్చుకొని ఆయన పేరు పెట్టి మందు తాగుతాం. ఇక అంతకన్నా మించి ఏం లేదు మాకు. ఏం లేదు ఇక. ఏం మాకు శాత కాకుండా అవుతుంది. ఏం చేసుకొని బతకాలి మేము? కరెంట్ కూడా తీసేస్తారు. కరెంట్ నిన్న 8 గంటలకు ఊళ్ళో తీసేసిర్రు, మళ్ళా అది వరకు తండాల తీసేసిర్రు. కరెంట్ తీసేస్తే ఎట్లా మరి ఎట్లనో మళ్ళా ఆయనకే గుర్తుండాలి. ఆయన అందరినీ రాజ్యమంతా ఆయన పిల్లలు కాదు, ఆయన రాజ్యం వెళ్తాడు కదా, ఆయనకు తెలియదా ఎట్లా బతుకుతారని? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అమ్మా? కేసీఆర్ ఇక అందరూ గాని ఆయనకు టైం ఇయ్యలే. టైం ఇస్తే ఎట్లా అవును అట్లా అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మీ భూములు పోతున్నాయి. అవును, రాజాల పట్టి మొత్తం ఇడిచిపెట్టి మా ఊరి మీద కన్ను పెట్టిండు ఆయన. మా బీదల మీద పొట్టకలేక బట్టకలేక బతుకుతుర్రు. అలా గుంజుకొని ఆయన ఇంకా మొగుల్లోతు కడతాడు ఆయన బంగ్లో.
బుల్లెట్ ట్రైన్ ఎత్తాడుగా, బుల్లెట్ ట్రైన్. బుల్లెట్ రైడ్ వేస్తే మా కోసం వేస్తాడు ఆయన. కొని వేయాలి, కొని వేసి నువ్వు సిజానివి కదా, కొని వేసి పేరు తెచ్చుకో. నువ్వు బీదలతోనే గుంజుకొని వేస్తావా బుల్లెట్ రైడ్? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఎవరు సీఎం కి ఏం చెప్తావు? ఏం చెప్పాలి? మా తాన గుంజుకో, మమ్మల్ని మందు పోయి చంపు, గంతే చెప్తాం. ఆ ఒక్క మాటనే, దానికి మించి ఏం లేదు. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా సమీపంలో హనుమా టాకా దగ్గర టీవీఎస్ షోరూం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చి జబర్దస్త్ నటి వర్ష సందడి చేశారు. ఎంఆర్పి టీవీఎస్ అనేది ఈ బ్రాండ్ ఆల్మోస్ట్ మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్మోస్ట్ అందరి ఇంట్లో కూడా ఉంటే ఉంటుంది. ఎందుకంటే నా బ్రదర్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాడు. దీనికి ఉన్న కంఫర్ట్స్ దేనికి ఉండవు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంకా ట్రెండీ కలర్స్ వచ్చాయి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బేసిక్గా ఇప్పుడున్న యూత్కి బాగా కనెక్ట్ అయ్యే కలర్స్ వచ్చాయి, చాలా ట్రెండీగా ఉన్నాయి. బేసిక్గా అందరికీ ఏంటంటే ఏదైనా ఒక కార్ కానీ ఒక బైక్ కానీ తీసుకున్నప్పుడు కొన్ని ఇయర్స్ మనతో ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు అన్ని కంఫర్ట్స్ ఉండాలి, దానికి అన్ని కంఫర్ట్స్ ఉండాలి అండ్ ట్రెండీగా ఉండాలి. మనం ఆ బైక్లో ఆ స్కూటీలో వెళ్ళినప్పుడు అందరి కళ్ళు మన వైపే తిరిగి ఉండాలి అని అనిపిస్తుంది. సో అలానే డిజైన్ చేస్తారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ కలర్స్ చూసినప్పుడు. బ్లూ కానీ రెడ్ కానీ ఇవన్నీ కలర్స్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ ట్రెండీ బాయ్స్కి ట్రెండీ గర్ల్స్కి బాగా నచ్చుతుంది. చాలా నమ్మకమైనది ఈ బ్రాండ్ అనేది, అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ కళ్ళు మూసుకొని మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీ రన్ చేస్తూనే వచ్చింది ఇది. నన్ను వీళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నేను యూజ్ చేసేదే, నా ఫ్యామిలీ యూజ్ చేసేదే, దాన్ని లాంచింగ్ అనేది చాలా హ్యాపీ అనిపించింది. సో తప్పకుండా అందరూ ఇక్కడ విజిట్ చేయండి. అండ్ ఈ ఓపెనింగ్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ బేసిక్గా మనం ఎక్కడైనా ఆర్డర్ చేసినప్పుడు చాలా డేస్ పడుతుంది అది రావడానికి. మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తుందని. ఇక్కడ వెయిటింగ్ కూడా లేదు, మీరు ఆర్డర్ చేసిన విత్ ఇన్ టైంలోనే వచ్చేస్తుందని నేను విన్నాను. చాలా ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి ఓపెనింగ్కి, తప్పకుండా అందరూ విజిట్ చేయండి. అందరూ నచ్చిన కలర్స్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. టీవీఎస్ గురించి చెప్పాలి అంటే కర్నూలులో మాకు ఇది సెకండ్ డీలర్షిప్. ఆల్రెడీ మాకు ఒక డీలర్షిప్ ఉంది. సో ఇంకా కస్టమర్స్కి ఎక్కువ టచ్ పాయింట్స్ పెంచడానికి, కస్టమర్స్కి ఇంకా దగ్గర అవడానికి మనం సెకండ్ డీలర్షిప్ ఓపెన్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఉదయం ఇంకొక థర్డ్ డీలర్షిప్ ఎంఆర్పి టీవీఎస్ మీద వెరీ సూన్ బంగార్పేట్ ఏరియాలో కూడా ఓపెన్ చేస్తాం. అండ్ టీవీఎస్ గురించి చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ 100 years ఓల్డ్ కంపెనీ. మీరు ఎప్పటి నుండో టీవీఎస్ మోపెడ్స్ చూస్తూనే ఉంటారు. అండ్ ఇది ఒక కస్టమర్కే కాదు, ఒక ఏజ్ గ్రూప్కే కాదు, రైట్ ఫ్రమ్ టీవీఎస్ ఎక్సెల్, మన అందరికీ తెలిసిన టీవీఎస్ ఎక్సెల్ నుండి 310 సిరీస్ వరకు, 310cc సిరీస్ వరకు మనకి ఈ బండ్లు అవైలబుల్గా ఉన్నాయి. సో వెరీ సూన్ టీవీఎస్ నార్టన్ కంపెనీ అనే బ్రిటిష్ కంపెనీని కూడా మేము అక్వైర్ చేసాం. అండ్ విల్ బి కమింగ్ విత్ మోర్ ప్రీమియం వెహికల్స్, అంటే 500cc 600cc వెహికల్స్తో కూడా వస్తాం. ఎంటైర్ ఏపీలో చూసుకుంటే మనకి అరౌండ్ మెయిన్ డీలర్షిప్స్, ఇలా మెయిన్ డీలర్షిప్స్ వీ హ్యావ్ అబౌట్ 80 అండ్ సబ్ డీలర్షిప్స్ అబౌట్ 160 ఉన్నాయి. అండ్ ఈ డీలర్షిప్తో ఓన్లీ కేవలం బిజినెస్సే కాదు, ఇట్ విల్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు కర్నూలు ప్రజలకి, ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. అండ్ సో అందులో మనం భాగంగా అండ్ మోస్ట్ మోడర్నైజ్డ్ సర్వీస్ టెక్నిక్స్తో సర్వీస్తో కస్టమర్స్కి అతంత చేరువ ఖచ్చితంగా అవుతామని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ అమ్మా ఫర్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ ఉదయ్ ఈజ్ ద డీలర్ ఓనర్. అండ్ ఈ డీలర్షిప్ ఎంఆర్పి అనేవాళ్ళు దే హ్యావ్ బ్రాంచెస్, అంటే
కడపలో కూడా మాకు డీలర్ ఆయన, రాయచోటిలో కూడా డీలర్. సో అది ఇంకా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎంఆర్పి టీవీఎస్ అనేది ఈ బ్రాండ్ ఆల్మోస్ట్ మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్మోస్ట్ అందరి ఇంట్లో కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే నా బ్రదర్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాడు. దీనికి ఉన్న కంఫర్ట్స్ దేనికి ఉండవు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంకా ట్రెండీ కలర్స్ వచ్చాయి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బేసిక్గా ఇప్పుడున్న యూత్కి బాగా కనెక్ట్ అయ్యే కలర్స్ వచ్చాయి, చాలా ట్రెండీగా ఉన్నాయి. బేసిక్గా అందరికీ ఏంటంటే ఏదైనా ఒక కార్ కానీ ఒక బైక్ కానీ తీసుకున్నప్పుడు కొన్ని ఇయర్స్ మనతో ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు అన్ని కంఫర్ట్స్ ఉండాలి, దానికి అన్ని కంఫర్ట్స్ ఉండాలి అండ్ ట్రెండీగా ఉండాలి. మనం ఆ బైక్లో ఆ స్కూటీలో వెళ్ళినప్పుడు అందరి కళ్ళు మన వైపే తిరిగి ఉండాలి అని అనిపిస్తుంది. సో అలానే డిజైన్ చేస్తారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ కలర్స్ చూసినప్పుడు. బ్లూ కానీ రెడ్ కానీ ఇవన్నీ కలర్స్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ ట్రెండీ బాయ్స్కి ట్రెండీ గర్ల్స్కి బాగా నచ్చుతుంది. చాలా నమ్మకమైనది ఈ బ్రాండ్ అనేది, అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ కళ్ళు మూసుకొని మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీ రన్ చేస్తూనే వచ్చింది ఇది. నన్ను వీళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నేను యూజ్ చేసేదే, నా ఫ్యామిలీ యూజ్ చేసేదే, దాన్ని లాంచింగ్ అనేది చాలా హ్యాపీ అనిపించింది. సో తప్పకుండా అందరూ ఇక్కడ విజిట్ చేయండి. అండ్ ఈ ఓపెనింగ్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ బేసిక్గా మనం ఎక్కడైనా ఆర్డర్ చేసినప్పుడు చాలా డేస్ పడుతుంది అది రావడానికి. మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తుందని. ఇక్కడ వెయిటింగ్ కూడా లేదు, మీరు ఆర్డర్ చేసిన విత్ ఇన్ టైంలోనే వచ్చేస్తుందని నేను విన్నాను. చాలా ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి ఓపెనింగ్కి. తప్పకుండా అందరూ విజిట్ చేయండి, అందరూ నచ్చిన కలర్స్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. టీవీఎస్ గురించి చెప్పాలి అంటే కర్నూలులో మాకు ఇది సెకండ్ డీలర్షిప్. ఆల్రెడీ మాకు డీలర్షిప్ ఉంది. సో ఇంకా కస్టమర్స్కి ఎక్కువ టచ్ పాయింట్స్ పెంచడానికి, కస్టమర్స్కి ఇంకా దగ్గర అవడానికి మనం సెకండ్ డీలర్షిప్ ఓపెన్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఉదయం ఇంకొక థర్డ్ డీలర్షిప్ ఎంఆర్పి టీవీఎస్ మీద వెరీ సూన్ బంగార్పేట్ ఏరియాలో కూడా ఓపెన్ చేస్తాం. అండ్ టీవీఎస్ గురించి చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ 100 years ఓల్డ్ కంపెనీ. మీరు ఎప్పటి నుండో టీవీఎస్ మోపెడ్స్ చూస్తూనే ఉంటారు. అండ్ ఇది ఒక కస్టమర్కే కాదు, ఒక ఏజ్ గ్రూప్కే కాదు, రైట్ ఫ్రమ్ టీవీఎస్ ఎక్సెల్, మన అందరికీ తెలిసిన టీవీఎస్ ఎక్సెల్ నుండి 310 సిరీస్ వరకు, 310 cc సిరీస్ వరకు మనకి ఈ బండ్లు అవైలబుల్గా ఉన్నాయి. సో వెరీ సూన్ టీవీఎస్ నార్టన్ కంపెనీ అనే బ్రిటిష్ కంపెనీని కూడా మేము అక్వైర్ చేసాం. అండ్ విల్ బి కమింగ్ విత్ మోర్ ప్రీమియం వెహికల్స్, అంటే 500 cc 600 cc వెహికల్స్తో కూడా వస్తాం. ఎంటైర్ ఏపీలో చూసుకుంటే మనకి అరౌండ్ మెయిన్ డీలర్షిప్స్, ఇలా మెయిన్ డీలర్షిప్స్ వీ హ్యావ్ అబౌట్ 80 అండ్ సబ్ డీలర్షిప్స్ అబౌట్ 160 ఉన్నాయి. అండ్ ఈ డీలర్షిప్తో ఓన్లీ కేవలం బిజినెసే కాదు, ఇట్ విల్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు కర్నూలు ప్రజలకి, ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. అండ్ సో అందులో మనం భాగంగా అండ్ మోస్ట్ మోడర్నైజ్డ్ సర్వీస్ టెక్నిక్స్తో సర్వీస్తో కస్టమర్స్ కథంత చేరువ ఖచ్చితంగా అవుతామని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ అమ్మ ఫర్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ ఉదయ్ ఈజ్ డీలర్ ఓనర్. అండ్ ఈ డీలర్షిప్ ఎంఆర్పి అనేవాళ్ళు దే హ్యావ్ బ్రాంచెస్, అంటే కడపలో కూడా మాకు డీలర్ ఆయన, రాయచోటిలో కూడా డీలర్. సో అది ఇంకా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని రాజ్ౌరిలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. రాత్రి కురిసిన భారీ వర్షాలతో వాగులు, కాల్వలు పొంగిపొర్లి జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద ప్రవాహంలో డజన్ల కొద్ది వాహనాలు కొట్టుకుపోగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళ అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. लोकांना करा अंदर पानी से सारी वीडियो
करके हर जगह छोटा वाला बचा लिया है। హన్మకొండలో రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వ్ హరిచందన దాసరి ఎస్ఐఆర్ పరీక్షను పరిశీలించారు. బాలసముద్రం, దీన్ దయాల్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి బిఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ పురోగతిని సమీక్షించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయాలని, వివరాల నమోదు మార్పులు, తొలగింపులో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మేమే కూర్చొని చేస్తున్నాం మేడం. వాళ్ళకి డౌట్ ఉంటే మేమే కూర్చొని చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి దాని మీద క్లారిటీ లేదు కదా మేడం. వాళ్ళు ఇక్కడ అటెండ్ కాలేదు కదా మీటింగ్స్కి. మేము అటెండ్ అయినాం కనుక దాని మీద మాకే క్లారిటీ ఉంది కనుక మేమే కూర్చొని ఇక్కడ పెట్టి రాస్తున్నాం మేడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండి అక్కడ ఉన్నాయి 2 జాగాలు కొంతమంది ఇస్తలేరు మేడం. 2 ఫామ్ మనకు వాళ్ళకి అక్కడ కావాలి ఇస్తలేరు వాళ్ళ ఫామ్. మరి అదే అర్థమవుతుంది మేడం. అట్లనే కొన్ని ఫామ్స్ ఆగిపోతుందేమో అన్న ఇంట్రెస్ట్. అక్కడ కావాలనుకుంటాను ఓటు, వాళ్ళు ఇక్కడ కావాలనుకుంటారు. కానీ మేము ఏమంటున్నాం అంటే ఎనిబడి నేను అక్కడ చేసిన ఇక్కడ చేసిన వన్ టైంలో మీకు ఒకటే దగ్గర వస్తాను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అట్లాంటి ఫామ్స్ మా దగ్గర కావాలి, రిమూవ్ కాలేదు. మేము అదే చెప్తున్నాం మేడం. వాళ్ళకి మనం అర్థం చేసుకుంటాం. కొన్ని ఆగిన ఫామ్స్ అవి మాకు ప్రాబ్లం అవుతుంది. ఇది మాత్రం ఆన్లైన్ చేస్తున్నాం, చేయలేదు. కాల్స్ వస్తుంది. ఒకవేళ వీళ్ళు కావాలంటే ఇక్కడ లేకున్నాక వాళ్ళు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఓటు లేదు అనేసి ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. కాబట్టి వాళ్ళకి ఇవ్వడం కోసం అని మేము అనుకున్నాం. ఎక్కడ షిఫ్ట్ అయ్యారనేది రాసుకున్నాం. ఉన్నాయి మేడం. ఉన్నాయి దానికి డీటెయిల్స్ ఏంటంటే మేడం మేడం అవును మేడం. పీపుల్స్ వచ్చి ఉన్నారు మేడం. అవును మేడం. ఉన్నారు మీరు చెప్పండి, వాళ్ళు లిస్ట్ లో చేసుకుంటారు. సరే ఆ ఊర్లో వెళ్ళిపోయింది కాబట్టి హియర్ ఆల్సో దే జస్ట్ చేంజ్ దేర్ హౌసెస్. రెంట్లో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తున్నారు. మీరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఫోన్ ఇంకా కొన్ని 10 రోజులు ఎస్ఐఆర్కి ఇక వివరాల్లోకి వెళ్తే